దగ్గర ఉన్నాడు మిత్రుడు సన్నిహితుడు నాకు దుర్యోధనుడు కీచకుడు కుంభకర్ణ అంటే ఆ మిత్రుడు ఉన్నాడు. ఆంటపల్ల గడ్డం చందు అనే పేరు ఉంది. ఆయన నేను పరిచయం చేస్తాను. ఆయన ఒకసారి మీరు చూడండి. ఒకసారి నమస్కారం అనంతపురం ప్రజలకి చిన్నప్పుడు నాతో పాటు కలిసి మిత్రుడు, చిన్నప్పటి నుంచి చెడ్డు దోస్ అని అంటాం చిన్నప్పుడు అంతా. ఇప్పుడు ఆ మిత్రుడు రకరకాల సినిమాల్లో వివిధ క్యారెక్టర్లో నటించిన వ్యక్తి. మన అనంతపూర్లో ఫేమస్ గడ్డం చందు అనే క్యాండిడేట్ ఉన్నాడు. ఆ క్యాండిడేట్ మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. ఒక్కసారి ఆయన చూద్దాం. నమస్కారం అండి అనంతపూర్ ప్రజలకందరికీ నమస్కారము. నేను మీ ఎప్పుడు మిత్రుడు, అందరికీ నేను ఎప్పటికీ చంద్రుడు మిత్రుడు. రామ్ గోపాల్ వర్మ నాకు తెలుసు సినిమా చిన్నప్పుడు మనము ఉన్నాం కదా, అప్పుడు నుంచి చూసినాం. శివ, అవును శివ చైన్, ఆ చైన్ మనం కూడా చైన్తో తీసుకుని ఊరికే చాలా స్కూల్. నేను కూడా స్కూల్కి పోతా అంటే నేను స్కూల్కి పోతా అంటే నేను సైకిల్ దొక్కాలంటే సైకిల్ దొక్కా అంటే నేను కూడా కొట్టాలంటే చైన్ తిప్పి కొట్టాలని నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. నాకు చైన్తో కొట్టాలి నాకు కూడా అనిపించింది. ఇన్స్పిరేషన్ కాదు కానీ బట్ చెప్తానా, అలాంటి రంగంలో నువ్వు ఇంప్రెషన్ తీసుకున్నావు అంటే నేను కూడా చాలా ఆనందపడతాను. నేను అబ్జర్వేషన్ ఇచ్చినాను. రాము గోపాలు వర్మ అంటే కర్మ అంటే నిజాతిగా చూసేవానికి కర్మ కానీ ఆయన ఉండేది వర్మ వరాలు ఇస్తాడు. చెప్పండి. వర్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను వర్మతోనే జర్నీ చేయాలి. వర్మ కోసమే నేను అలా ఇన్స్పిరేషన్తో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, బయటకు వచ్చాను. ఏదో చెయ్యాలి ఆపత్రం ఉంటుంది మనిషికి ఉంటుంది. అట్లా కాదు, మిగతా హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా ఉంటారు కదా, వాళ్ళతో చేసేకి నీకు ఇబ్బంది? ఒకవేళ అడిగిన చందు, అనంతపురం గడ్డం చందు చెప్పాను, గడ్డం చందునేవాడు నాతో యాక్టింగ్ చేయాలంటే ఓన్లీ రామ్ గోపాల్ వర్మ అనే వాళ్ళతో సినిమా తీస్తాను, వేరే వాళ్ళ సినిమా నువ్వేం చేస్తావు? నేనేం చేస్తానంటే ఒకటే మాట చెప్తా. రామ్ గోపాల్ వర్మ పుట్టింది సినిమా. అలాంటి క్యారెక్టర్ని, అలాంటి డైరెక్టర్ని పక్కన పెడుతున్నారంటే లైఫ్ ఒక్కసారి ఒక ఛాన్స్ అలాంటి ఉన్నోళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో బాధపడుతున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. అట్లంటే ఇంతకుముందు గతంలో 1938లో నేను కూడా చదువుకున్న పోలీస్ డిపార్ట్మెంట్లో. మా తాత ఎస్ఐ చదువుకున్నాడు, చదివించినాడు. మా తాత మాకు కూడా చాలా సపోర్ట్ చేశాడు. మేము పోలీస్లో రాకపోయినా దానికి నేను హైదరాబాద్ వెళ్ళిపోయినాను అంతే. సినిమా ఫ్యాషన్ ఎట్లా వచ్చిందంటే ఒక ఫ్యాషన్ అంతే. అందరికీ జనాలకు వస్తూ ఉంటుంది. జనాలు ఎవరు కష్టపడతాంటారో ఇష్టపడతారు. మిత్రమా చిన్నప్పటి నుంచి మనం ఉన్నాం కదా సినిమా ఫీల్డ్లో, నువ్వు ఒక్కటి రామ్ గోపాల్ వర్మని ఒకటి ఇష్టపడతా ఉంటావు. ఆయన క్యారెక్టర్ చాలా సూపర్గా ఉంటుంది అసలు. శివ సినిమాతో కలుపుకొని మొన్నటి సినిమాలు చాలా సూపర్గా ఉన్నాయి, నాకని మెచ్చుకుంటా. కానీ నీకు ఇప్పుడున్న డైరెక్టర్లో ఎవరంటే బాగా ఇష్టము? ఎవరితో నీకు ఆఫర్ ఇస్తే ఎవరితో బాగా చేస్తావు? నాకు నచ్చింది పూరి జగన్నాథ్. ఇప్పుడు ఉన్నారు, పూరి జగన్నాథ్ గారు ఉన్నారు. నేను ఎట్లాంటి క్యారెక్టర్ బిచ్చగాడు చేయమన్నా చేస్తాను, ఎలాంటి క్యారెక్టర్ కామెడీ చేయమన్నా చేస్తాను. నాకు మాత్రము సంతోషంగా ఇష్టపడిన వాళ్ళతో కష్టపడి పని చేయాలి. అది లైఫ్. అదే ఇంతకుముందు తిరుపతిలో ధనుష్ సినిమా వచ్చిన తర్వాత నాకు కూడా చాలా మంది ఫోన్ చేసినారు, నీ మిత్రుడే ఉన్నాడా అక్కడ నాకు ఫోన్ చేశారు. మీరేనా అని ఫోన్ చేశారు చాలా మంది నాకు అని అన్నాడు. ఫోన్ చేశారు, వాడాడునాపా అని అన్నా. అవును, ఓకే. ఆ విషయంలో అందుకు అడిగా. నువ్వు చేసినావా? నాకు సినిమా అంటే ఇష్టము, నా గుండె నా ప్రాణము. సినిమా అంటే ఇష్టం, నా గుండె ప్రాణము. చెప్పండి కదా చందు. చెప్పు మిత్రమా.
డూమ్ డామ్ డిస్క్ అనగా ఉన్నాం కదా. అవును కదా. ఇట్లా పోయిన సినిమాలకు అర్థం కాలేదు అస్సలు. నువ్వు నాకు జీవితం మీద హ్యాపీనెస్ ఉంది, కష్టం మీద విలువ ఉంది, అన్నీ ఉన్నాయి నాకు. తెర మీద అందరు కనపడతా అంటారు, నేను ఎందుకు కనపడలేదు అని బాధపడతాంట. దానికోసమే నేను కష్టపడి ఇష్టపడి కష్టంగా పోయినా. మీరు దాంట్లో చందు ఏ క్యారెక్టర్ చేసిన దాంట్లో? నేను కామెడీ చేశానండి, సింగమట్టు చేశాను, కామెడీ చేశాను, సింగమట్టు చేశాను. సంపూర్ణమైన నా మంచి దోస్తు అండి. పూరి జగన్నాథ్ గారితో వాళ్ళ దగ్గర ఉన్నాను. చంద్రన్నపేటలో మీరు ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసినారు? ఒక విలన్గా చేశానండి. మీరు విలన్గా చేసినారు. ఇప్పుడు రిలీజ్ టైము? సీతన్నపేట గేట్ అంటే దానిలో క్రిమినల్ లాయర్ అండి. అది తెలుగు, తమిళ, కన్నడ 3 లాంగ్వేజ్లో నేను ఇప్పుడు రిలీజ్లో ఉంది, తొందరగా ఉన్నది. వర్మ శిష్యుడే మన ఫ్రెండ్, నా బ్రదరు. నేను ఎందుకు కష్టమైంది సినిమా రిలీజ్ కావడం, కష్టం ఎందుకు అయిందంటే అది 3 లాంగ్వేజ్లు కాబట్టి ఒక సింగిల్ సినిమా టేక్ తీయాలంటే ఎన్ని మాట్లాడతారో 3 సినిమా లాంగ్వేజ్ తీయడానికి లేట్ అయింది, అంతకంటే ఏం లేదండి. తొందరలో రిలీజ్ ఉంది. రామగోపాల్ గారికి మంచి ఫ్రెండ్ అన్నారు. ఎలాంటి ఫ్రెండ్ అంటే ఆయన ఒక స్ఫూర్తి అండి నాకే. ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయన డైలాగ్స్ కానీ, ఆయన రైటింగు, ఆయన మాటలు చెప్పడానికి రామ్ గోపాలరావు తర్వాత ఎవరు లేరండి స్ఫూర్తి. వర్మ అంటే వరాలు ఇస్తాడు వర్మ. చెప్పండి. గతంలో నేను చిన్నప్పుడు చెప్పండి రంగేలి మూవీ చూసిన. శివ చూశారు. తర్వాత వచ్చిందండి. రాంగులో అంటే నాకు అని తెలుసు. రక్తచే చూసిన, 2 చూసిన, NTR సినిమా చూసిన. అవునండి చెప్పండి. మళ్ళా ఐస్ సినిమా చూసిన. ఐస్ తెలుసండి. ఒకటే ఇంట్లోనే సినిమా తీస్తాడండి. డబ్బులు ఖర్చు లేకుండా సినిమా తీస్తాడండి. ఆయనతో నేను కూడా చాలా జర్నీ చేశాను. ఆయన 1 వీక్లో సినిమా తీసి 2 రోజులు తీసేస్తాడు సినిమా. అంటే 7th క్లాస్లో ఒక స్టోరీ రాసిన. నీకు మా కొంతమంది క్లాస్మేట్లు కదా రాసిన అక్కడ LKPలో చేద్దామని ప్లాన్ చేసినాం అప్పట్లో. లలిత స్టోరీ బాగా గుర్తుంది. అలాంటి అప్పుడే మనకు ఆర్థిక స్తోమత లేక, చిన్నప్పుడు కాబట్టి ఇంట్లో సపోర్ట్ లేక చాలా చేయలేకపోయినాము. కానీ ఈరోజు నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు అంటే మన క్లాస్మేట్లు అందరికీ, అంటే మనతో పాటు ఉన్న వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు రాబోయే సినిమాలు ఏమున్నాయి నీకు? నాదండి ఇప్పుడు ఒక సీతన్నపేట గేట్ సినిమా రిలీజ్ అయితే జనాలందరూ నన్ను గుర్తుపట్టకపోయినా గుర్తుపట్టి నాకు అందరు ఫోన్లు చేసి మాట్లాడతారు. అందరూ ఉన్నారు కాంటాక్ట్లో. ఏం కావాలో అనంతపూర్ కావాలి ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనతో జర్నీ చేశాను కాబట్టి నాకు ఒక అనుభవం ఉంది ఆయనతో. అందుకే వర్మ నాకు వరం ఇచ్చాడండి వర్మ గారు. కాదు చందు, మన చిన్నప్పుడు చదివే టైంలో ఇంట్లో రింగ్ ఫోన్లు ఉండే, ల్యాండ్ ఫోన్లు ఉండే. ఆ తర్వాత 99లో సెల్ ఫోన్ మోటరోలా సంథింగ్. తర్వాత అప్పట్లో మోటరోలా వచ్చింది, సిమెంట్స్ వచ్చింది, చాలా వచ్చాయి. అప్పుడు మనకున్న ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు. ఫేస్బుక్ లేకపోతే చూడకపోతే అన్నం తినరు. సెలూన్ షాపుకి పోతే కటింగ్ చేసుకోరు. అమ్మ పాలు తాపేసే యూట్యూబ్ కావాలంటారు. ఇదేం స్వామి యూట్యూబ్ నాకు అర్థమే కాదు. ఇలాంటి పిల్లలు కూడా యూట్యూబ్కి ఇంత అయినా అనిపిస్తుంది ఒకసారి. నమస్కారం అండి, ఇంతవరకు వీడియో చూశారు కదండి. సబ్స్క్రైబ్ చేయండి నవరంగా ఛానల్స్ అండి. మన మందారపు రమణ నా దోస్తు, నా మిత్రుడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఎక్కడికో తీసుకోకండి.